ఏంటి వదిన ఇంత ఎండకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? గుడికి వెళ్ళి వస్తున్నా వదిన. ఇంత ఎండలు గుడికా? దేవుణ్ణి ఏం కోరుకోవడానికి వెళ్ళావు వదిన? చుట్టుపక్కల ఊర్లలో జలుబు దగ్గు జ్వరాలు ఉన్నాయంట వదిన. అవి మన ఊర్లోకి రాకుండా ఉండాలని కోరుకున్నారా వదిన? కాదు వదిన, మన ఊర్లోకి తొందరగా రావాలని కోరుకోవడానికి వెళ్ళాను. అయ్యో, అయినా అదేం కోరిక వదిన? ఏం చేయమంటావు వదిన, మా ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఈగలు తోలుకుంటా ఉంటున్నాడు. కొంచెం మన ఊర్లోకి కూడా వస్తే కొంచెం బిజీ అయిపోతారని. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అయినా అట్నుంచే కదా వదిన వస్తున్నాము. అక్కడేవో అరుపులు వినిపిస్తున్నట్టు చూసావా? ఏం జరిగింది అక్కడ? ఓ అదే, బజార్లో రాము కృష్ణ కొట్టుకుంటున్నారు. అయ్యో వదిన, అవునా? మరి చదువు చెప్పకపోయావా? మరి అర్జెంట్ పనుండి ఏంటో అని చూసి వచ్చేసాను వదిన. సరే వదిన, నేనైనా వెళ్ళి సర్ది చెప్పొస్తా ఉంది. ప్లీజ్ ప్లీజ్ వదిన, వద్దు వద్దు వెళ్ళకండి ప్లీజ్. అయ్యో ఎందుకు వదిన? వాళ్ళంటే నీకు పడదా? అయ్యో అది కాదు వదిన, అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఎవరో ఒకరి నెత్తి పగిలేలా ఉంది. ఒక నెల రోజులు మా ఆయన చుట్టూ తిరుగుతారు కదా కట్టించుకోవడానికి, అందుకని. ఇలా తయారయ్యారేంటి వదిన? ఎందుకైనా మంచిది, కొన్ని రోజులు మీకు మీ ఆయనకి జనాలను దూరంగా ఉండమని చెప్తాను.